మాతృదేవోభవ. ఈ చక్రములు యోగ సాధనలు ఐం హ్రీం బీజ మంత్రాలు నానాచారములు గ్రంథి భేదనములు నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను ఓరంత ప్రొద్దుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు ఈ జీవున్ కృపంజోడుమా, ఈ జీవున్ కృపంజోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 226వ భాగానికి స్వాగతం పలుకుతాం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. కిందటి భాగంలో జీవుడు ప్రకృతి గురించి చెప్పాడు పరమాత్మ. క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. అన్ని రకాల చరాచర జీవరాశుల రూపంలో ఉన్న ఈ ప్రకృతిని క్షరపురుషుడు అంటారా? ఇది నశిస్తుంది. నిత్యము మార్పు చెందుతున్న చూస్తున్నాం. మనం మార్పు అంటున్నాం, అది నాశనమే. రూపం మారిపోయి ఆ రూపం లేనప్పుడు నాశనం కాకపోతే ఏమిటండి? ఆ మార్పే. అంతగా మార్పు అన్నా నాశనం అన్నా ఇంకో మాట అంతే. మనకు ఆ స్పష్టమైనటువంటి భేదం లేదు మార్పుకి నాశనానికి. అందరికి పూర్వం బాల్యం అన్నాం, బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చాం, యవ్వనం నుంచి ఇంకో వయసులోకి వెళ్ళారు. బాల్యం ఏమైంది? దాన్ని మార్పు అనుకోవచ్చు, నాశనం అనుకోవచ్చు, ఏదైనా కనపడాలా. ఆ కణం మారిందంటారు, ఆ కణం కూడా మారలా, కణం చచ్చిపోయింది. ప్రతిరోజు కొన్ని వందల కోట్ల కణాలు శరీరంలో చనిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. అంటే నశిస్తుందా లేదా? మరి నిత్యము నశిస్తున్న శరీరాన్ని గురించి ఎంత బెంగ ఎందుకు? దీని గురించిన బంధాల గురించి మాత్రం అంత బెంగ ఎందుకు? మన బాధ్యత ఏదో మనం చేస్తే అయిపోయేదానికి. ఈ అవగాహన లేక, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుని దృఢపరుచుకునేటువంటి వైరాగ్యం లేక అక్కడికక్కడ వదిలేస్తాం. మనం పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం. ఇంకా ఈయన ఇలా చెప్పారు కానీ ఇంకొక ఆయనండి అస్సలు టాపు లేపేశారండి. టాపు ఆయన లేపుతాడు, మనం లేపం. మనం ఇక్కడ ఇంకో టాపు లేపాం, మేడ మీద ఇంకో మేడ వేసాం, టాపు లేపాం, ఇక్కడ ఇంకా పెంచుకున్నాం. ఇక్కడ మరి ఆయన వేదాంతం నిజంగా మనకంత నచ్చినప్పుడు మనం ఇక్కడ టాపు లేపడం ఎందుకు? ఇంకో ఇల్లు కొని, ఇంకో స్థలం కొని, ఇంకో ఆస్తులు పెంచుకుని ఇక వాటిని చూసుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఈయనకంటే వారు బాగా చెప్పారు, వారికంటే వీరు, ఈ పోలికలు సరిపోయినాయి మనకి. ఆ చెప్పడం వల్ల వారికి ఏమైనా వేరే ప్రయోజనాలైనా జనమో ధనమో ఏదో ప్రచారమో డబ్బో ఏదో కలగచ్చు. మనకేం కలిగింది? ఇలా ఆలోచించుకుంటే వేదాంతం మనకి గొప్పదా కాదా అని తేల్చుకోవాలి. గొప్పదే అన్నప్పుడు దాన్ని ఎందుకు ఆచరించట్లేదు? ఆచరించడానికి కుదరపోతే వదిలేయి, అసలు వెనకు. మరి ఏది కావాలో దానిలోకి వెళ్ళు, తెలిసిపోతుంది పోని. అందుకే మనలో చాలానండి భారతీయ సమాజంలో ఈ నటన ఎక్కువ. అసలు లోపల ఇష్టపడేది వేరు, బయటికి చెప్పేది వేరు. భక్తుల సమాజంలో ఉంటే మనం కూడా మంచివాళ్ళ కింద గుర్తింపబడతాం కదా అనుకుంటాం. అందుకని మనం భక్తులం కాదు. మనకు నిజంగా దైవభక్తి, జ్ఞానము, వైరాగ్యముడు మన జీవితం ప్రతిదీ మనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు ఆ విషయాన్ని. అసలు ఆయన దగ్గర కూర్చోవడం పరిమళం అండి, పరిమళం అంతే, ఇంకో మాట ఉండదని. గుబాళింపండి, 5 నిమిషాలు అలా కూర్చుంటే చాలు. ఎందుకంటే మనుషుల్లో ద్వేషం లేదు, కల్మషం లేదు. ఉన్నట్టు చెబుతున్నాడు హాయిగా. గాల్లో తేలినట్టు తేలిపోతాయి సమస్యలన్నీ. లోపల ఏదో పెట్టుకుని చెబుతుంటే ఆయన కేసి మనం లాక్కుంటున్నాడనే విషయం అర్థమవుతుంది. ఇంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. యో మాం, ఈ అక్షరమైన ప్రకృతికి అతీతంగా ఉన్నాను నేను. ఏవం, ఈ విధంగా ఉన్నవాణ్ణి. అసమ్మూఢ, ఏమాత్రము మూఢత్వం లేకుండా అజ్ఞానం లేకుండా ఉన్నవాడే పురుషోత్తమం జానాతి. పురుషోత్తముడైనటువంటి క్షరపురుషునికి, అక్షర పురుషునికి కూడా అతీతంగా ఉండేటువంటి నన్ను ముందు మూఢత్వం వదిలితే తప్ప తెలుసుకోలేడు. మన జాతిలోనే ఈ మూఢత్వాలు, మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో లేవని కాదు, వాళ్ళకున్నాయి. కానీ మనకి చాలా ఎక్కువ. అసలు ముందు మనం నోటమ్మట వచ్చే మాట, పొద్దున్నే వెళ్ళిన పని ఏదైనా పొద్దున్నే లేచి ఎవడ మొహం చూసామో వాడి మొహం చూడడానికి మన పని అవడానికి సంబంధం లేదని అనవసరంగా ఎవరిని అనకూడదు. ఈ రోజు లేచిన వేళ మంచిది కాదు, లేచిన వేళ రోజు లేచే వేళకే లేస్తున్నాం. ఆ లేచే వేళలో మంచి ఉండదు, చెడ్డ ఉండదు. నీ గురించి వేళలు మారవు, నీ గురించి రోడ్డు మీద వచ్చే వెళ్ళే మనుషులు మారరు. మంచిది. ముందు ఇవే మూఢ విశ్వాసాలండి. శకునాలు, బల్లిపాట్లు, పుట్టుమచ్చలు, అంకెలు, అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో. ఏం మార్చుకున్నా ఏమీ కుదరదు, ఏది మారదు. బుద్ధి మార్చుకోవాల్సింది.
అది మార్చుకోవడం ఇష్టం లేక ఇది ఏదైనా డబ్బులతో అయ్యే పని కాబట్టి ఊరికే రామారావు రాయవే అంటే ఆ రామారావు ఆరయ్యే తర్వాత ఇంకో ఏ రాయడు, అసలు ఉన్న ఏ దండక మళ్ళీ ఏ ఎందుకు? వీడు అక్షరం మారితే మారిపోతాయి, మనకి బుర్ర లేదు వినడానికి. ఎలా చెబుతారు, ఎలా వింటామండి? అసలు ఎనప చెవులు ఏమన్నా ఆలోచించట్లేదా? భగవంతుడు చెప్పు, ముందు మూఢత్వం వదిలిపెడితే తప్ప నేను దొరకను. అసమ్మూఢ జానాతి మాం. మూఢత్వం వదిలిపెట్టిన వాడికే నేను దొరుకుతాను. అయితే ఈ నమ్మకాల్లోనే కొట్టుకుని కూర్చుంటాడు. ఇంకా మంగళవారం శుక్రవారం అంటాను, వర్జ్యం దుర్ముహూర్తం, ఇదే సరిపోతుంది. ఎంతసేపు చాలా యాతన పడిపోతాం. చివరికి ఆర్టీసీ బస్సు రావడం ఆలస్యమైనా సరే దేవుణ్ణి తిట్టుకోవడం, దానికి అంత సీన్ లేదు. ఇప్పుడు వచ్చాక మనం అనుభవించే గొప్ప సౌఖ్యము లేదు, ఆ ఊరిని దిగడం తప్ప. ఈ చిన్న చిన్న విషయాల్లో గుడ్డి నమ్మకాలకు లోనైతే ఎప్పటికీ భగవద్జ్ఞానం మనకి వంట పట్టదు. పురుషోత్తమం అసమ్మూఢగా జానాతి. ఈ మూఢత్వాన్ని వదిలేసి, ముఖ్యంగా ఈ మూఢత్వంలో ఇంకొక మాట భేద బుద్ధి. వారు వీరు, వీరు వేరు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఆ పరాయి వాళ్ళని భావించే వాళ్ళ మీద ఎప్పుడూ నిందలే, ఒక్క మంచి మాట కూడా ఉండదు. కనీసం కొన్ని మంచి మాటలు ముందు చెప్పుకుందాం. పోనీ ఒకవేళ తిట్టాలనిపించింది అనుకోండి, ఏ వ్యక్తిని ఓ పద్ధతి పెట్టుకుందాం. వారానికి ఒకసారి తిడతాను, శనివారం పొద్దున్న తిడతాను, ఇంకెప్పుడు తిట్టాను, నియమం పెట్టుకోండి, తగ్గిపోతుంది తిట్టడం. రోజు ఎందుకు? అసలు వాళ్ళు మన ఎదురుగా లేరు, విచిత్రం. ఎదురుగా లేని వాళ్ళని తిట్టడం ఎందుకండి? ఏం చేస్తాం? మనకి రక్తపోటు రావడం తప్ప. వాళ్ళు సుఖంగా ఉన్నారు అక్కడ ఇంటి దగ్గర, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు సుఖంగా ఉన్నారు. మనం వాళ్ళని తిట్టుకుని కాలక్షేపం చేస్తున్నాం, మనకు లోపల పెరిగిపోతుంది. ఇక్కడ నిజంగా వ్యక్తి వచ్చినప్పుడు దులిపేద్దాం, అంత అవసరమైతే చీపురు కట్టి ఎట్టు కొట్టేద్దాం. ఇప్పుడు చాలా స్వచ్ఛ భారత్కి అవసరం కూడా. మళ్ళీ ఆ ధైర్యం ఉండదు. మళ్ళీ ఈ కృత్రిమత్వమే జీవితంలోంచి తొలగిపోయి, శత్రువే కావచ్చు, నా ఎదురుగా లేడు కదా, వాడిని నేనేమీ అనలేనప్పుడు వాడి గురించి ఆలోచించడం కూడా అనవసరం కదా. ఆ ఆలోచించేది ఏదో నమశివాయ 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 అంటే శివుడు వారి గురించి ఆలోచిస్తాడు కదా. ఈ భావన రావాలండి. వస్తే శివుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. దెబ్బకు వాడు ఉండడం, ఇంకా మనకు తెలిసిపోతుంది. న్యూస్ అయిపోయిందిరా అనుకుంటాం, సంతోషిస్తాం, నవ్వుకుంటాం. ఇది జీవితాన్ని తెరుపు చేసుకునే విధానం. జనాతి పురుషోత్తం. అప్పుడు ఎలా భావిస్తారట? స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. స సర్వవిత్, అతనికి అన్నీ తెలిసినట్టే. క్షరపురుషునికి, ప్రకృతికి, జీవునికి అతీతంగా ఉండేవాడు పరమాత్మ. అది ఒకే పదార్థం. ఈ ప్రకృతి మాయ, ఈ జీవుడు మాయ అని ఎవరైతే అద్వైతాన్ని ఆశ్రయించుకుని ఉంటారో స సర్వవిత్, అతనికి అన్నీ తెలిసినట్టే. అతను ఎలా భావిస్తాడట? పరమేశ్వర సేవ ఎలా చేస్తాడట? సర్వభావేన భారత. సర్వభావేన అంటే అతను ఏ భావంలో ఏం చేసినా అది నా పూజే. అన్నీ ఒకటే అని అర్థమైన వాడికి, వాడు కుర్చీ మీద కూర్చున్న దైవానికి పూజ చేసినది. కుర్చీ దైవస్వరూపం. వాడు మంచినీళ్ళు తాగితే దైవసేవ, ఎందుకంటే మంచినీళ్ళు దైవస్వరూపం. మరి మంచినీళ్ళు దైవస్వరూపం అన్నాం కదా, మంచినీళ్ళ గ్లాసు అక్కడ పెట్టి చుట్టూ తిప్పి దండం పెట్టకూడదు. మంచినీళ్ళు తాగాలి, కుర్చీ మీద కూర్చోవాలి, చీపురుతో ఊడవాలి, కొబ్బరి నూనె నెత్తికి రాసుకోవాలి. అందుకని కొబ్బరి నూనె చేసి అక్కడ పెట్టి కొబ్బరి నూనె జనమహ తైల జనమహ సహస్రనామాలు చదువుతావా? ఈ పిచ్చి పెంచుకున్నాం కాబట్టి కొన్నిటినే దేవుడుగా భావిస్తున్నాం, మిగిలినవి భావించలేకపోతున్నాం. మనం దేన్ని చూసినా దేవుడు అనుకోగలదు. పూజ మంత్రం ప్రత్యేకంగా ఉండదు. ఇల్లే కైలాసం, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం, అది సామెత. అన్నీ దేవుడే అని కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. అన్నం తింటున్నాం, మనం తిండలా నైవేద్యం. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ. మీరు అందుకే బ్రాహ్మణుల్ని గమనించండి, ముఖ్యంగా వైదిక కుటుంబాల వారు ఎంత చక్కగా పద్ధతిగా వారు అన్నం తినే ముందు కరిగిపడి తినేరు. మన ఈ కుర్రాళ్ళ మధ్య ఏదేస్తే అది నాకేడి మరో చాలా దరిద్రం, అది తప్పు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నిజంగా అందరూ అన్నీ వడ్డించే వరకు ఆగి చక్కగా ఏదో పరిశేచనం చేసి, అప్పుడు ఒక రెండు మెతుకులది ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ, 5 ప్రాణాలకి 5 ఆహుతులు వేసి అప్పుడు అన్నం తింటారు. ఎందుకు ఈ ప్రక్రియ అంతా? దేనికి? బ్రహ్మజ్ఞానానికి దీనికి ఒక అనుబంధం ఉంది. ఆ అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ, అన్నం పరబ్రహ్మస్వరూపం. కొన్ని విజ్ఞత ఉన్న కొన్ని హోటల్స్ వాళ్ళు ఆ హోటల్ ముందు అన్నం పరబ్రహ్మస్వరూపం అని పెట్టారు. ఎంత గొప్ప విషయం అండి. యో మామేవమసమ్మూఢో అజం మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఆ సర్వభావేన అంటే ఏమిటి? అన్నం తింటున్నాం, మనం తిండలా. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఈ శరీర పోషణ కోసం కేవలం 5 ప్రాణాలకి 5 ఆహుతులు ఇస్తున్నా. లోపల తీసుకుంటున్న వాడెవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
ఏ పరమాత్మ నాలో వైశ్వానరాగ్ని రూపంలో ఉండి ఈ అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడో ఆయనకే నేను దీన్ని సమర్పిస్తున్నా. ఇప్పుడు ఆ కర్మఫలం మనకెక్కడదండి, ఆయనకి పోయింది. ఏది అనుభవించాలి మనం? శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, హాయిగా ఉంటాం, ఏ ఫలాలు అనుభవించక్కల్లా జీవన్ముక్తి, శరీరం పోయాక విదేహ కైవల్యం అన్నీ వచ్చేసాయి. అన్నం తినడంలో ఇంత ఉంది. అందుకే శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో అశనాద్యాహుతి విధికి జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దుష సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం. అశనాద్యాహుతి విధికి, నేను అన్నం తింటే అది నీకు ఆహుతమ్మా, ప్రాణాహుతి, అపానాహుతి, వ్యానాహుతి, అందుకే 5 సార్లు అంటారు. వారిని అనమన్నారు. అందరూ మొదలెట్టకండి, నేను చెబుతున్నా మొహం ఇది బ్రాహ్మణులకు మాత్రమే, దాని రహస్యాలు దానికి ఉంటాయి. అదేదో పెద్ద గొప్ప విషయం అని కాదు, వారు చేస్తారు, మనం అందరం చేయకూడదు. అందరికీ ఉండే విధానాలు వేరు. కానీ అన్నింట్లోనూ చేయవలసింది ఖచ్చితంగా ఒక ముద్ద పక్కన పెట్టి అది దేవుడు ముద్ద అని పెట్టమన్నారు. దేవుడికి దండం పెట్టుకు నీళ్లు చల్లి దేవుడికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకు తినాలి. ఇది అందరూ చేయవలసిన పని. ఏదో ప్రాణం అపానం వ్యానం వాళ్ళ మంత్రాలు అమృతాభిధానమసి అమృతోపస్థ వాళ్ళు కూడా వాడు పడతారు. అందరం బ్రాహ్మణులు అయిపోదామనే ప్రయత్నం కూడా జరుగుతుంది సమాజంలో, చాలా పొరపాటు. దానివల్ల బ్రాహ్మణులు అందరూ కాకపోగా బ్రాహ్మణులు చెడిపోతారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనివ్వండి, వాళ్ళు మనం గౌరవిద్దాం చాలు. అలా చేయక్కర్లేదండి, అవసరం లేదు అది. ఎందుకంటే ఈ వృత్తులను బట్టి ఉన్న ఈ ఆచారాలన్నీ మన వృత్తి అది కానప్పుడు మనం చేయకూడదు. అందుకని దీని రహస్యం ఇది. అలా బ్రహ్మజ్ఞత పొందుతాడు క్రమంగా. అంటే సర్వమయుడు. అన్నం తినడం బ్రహ్మజ్ఞానం అన్నప్పుడు, దైవసేవ అన్నప్పుడు పడుకోవడం కాదా, మంచినీళ్ళు తాగడం కాదా, మోటార్ సైకిల్ మీద ఎక్కడం కాదా? మోటార్ సైకిల్ మీద ఎక్కడం దైవసేవ అనుకోండి, సెల్ ఫోన్ మాట్లాడడం మానేస్తారు. మరి దైవసేవ చేసుకుంటే ఈ సెల్ ఫోన్ ఏమిటి? సెల్ ఫోన్ కూడా దైవసేవ అనుకుందాం. పోనీ ఆ వాదనకు నేను వస్తా, పర్వాలా, అలా వాదించే వాళ్ళు ఉంటారు, పర్వాలా, వాదిద్దాం, నేను దేనికైనా సిద్ధమే. సెల్ ఫోన్కు మాట్లాడడం కూడా దైవసేవ అయితే, సెల్ ఫోన్ నిజంగా దేవుడైతే మిత్రమా, నువ్వు ఆగి భక్తిగా శ్రద్ధగా మాట్లాడాలి. కానీ బండి మీద మాట్లాడచ్చా? తప్పు కదా. ఆ దారిలో వద్దాం, అట్నుంచి నరుక్కొద్దాం, ఏటైనా నాకు చెక్కగా తప్పదు. ఎందుకంటే నేను నిజం చెబుతున్నా. నా వాదన మీద నాకు ఎందుకు నమ్మకం అంటే నేను నిజం చెబుతున్నా. ఇంతకుమించి ఏం పట్టిమేం లేదు ఇక్కడ. నేను చెప్పేది నిజమైనప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా అది రుజువై తీరుతుంది. అబద్ధం మాట్లాడితే భయపడాలి. దాన్ని రుజువు చేయడానికి 100 శాస్త్రాలు పట్టుకురావాలి. నిజాన్ని రుజువు చేయడానికి అవసరం లేదు. అందుకని సర్వభావి అయిన భారత అంటే అప్పుడు మనం ఏం చేసినా దైవ సేవే. అప్పుడు ఇంకా భూలోకంలో భోగాలు అవి మనం కోరం. అందుకే ఇవన్నీ ఎందుకు కోరతావయ్యా? ఒకవేళ ఇవి కావాలి, నీకేదో కార్లు కావాలి, కంపెనీలు కావాలి, లాభాలు కావాలి, షేర్లు కావాలి, వ్యాపారాలు కావాలి, పదవులు కావాలి, పీఠాలు కావాలి, అవేవో ఆయన్ని అడగరాదా? మామూలు వాళ్ళని ఎందుకు అడుగుతావు? క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రంబులు ఆందోళికాతతులే లెక్క విలాసినీ జన సువస్త్రవ్రాత భూషాకలాప తనూజాధికమేమి దుర్లభము నీ పాదంబులర్చించుచో సితపంకేరుగపాదయుగ్మలసిత శ్రీకాళహస్తీశ్వర సితపంకేరుగపాదయుగ్మలసిత శ్రీకాళహస్తీశ్వర. సితపంకీరుఖపాదయుగ్మలసిత, ఎంత మాట అండి! మహానుభావుడు. ఆ కవిత్వంలో గొప్పతనం చూడండి. శ్రీకాళహస్తీశ్వర అనేది మకుటం. ఇందులో యతి స్థానంలో శ్రీ ఉంది కాబట్టి మొదటి అక్షరము శ్రీ, శవర్ణంతో సంబంధం ఉన్న యతి వెయ్యాలి. పైగా అచ్చు కూడా కలవాలి. ప్రాసలో హల్లు కలిస్తే చాలు, యతిలో అచ్చు హల్లు 2 కలవాలి. శ్రీ అనే దాంతో యతి పడాలంటే షా షా సా చా ఛా జా ఝా ఇలాంటి అక్షరం వెయ్యాలి. అందుకే మీరు శ్రీకాళహస్తీశ్వర శతకంలో 116 పద్యాలు చూడండి. 4వ పాదం మొదటి అక్షరం షా షా సా చా ఛా జా ఝా అన్న వాటితోనే ఉంటుంది. లేదా కింద రావత్తు ఉంది, దానికి మళ్ళీ రకారం, రుకారం, రేఫ, లకారం కొన్ని ఉన్నాయి. అంచేత శాతోనైనా కలవాలి, రాతోనైనా కలవాలి. 2-3 ఒత్తులు, 2-3 హల్లులు ప్రాసలో ఉన్నప్పుడు, ఎత్తులో ఉన్నప్పుడు 2-3 హల్లులు ఏ హల్లుతో సరిపోయినా చాలు, అన్ని కలవక్కల. కానీ అచ్చు మాత్రం కలవాలి. ఈ కారం అచ్చు, అందుకని ఈ రావాలి. శాషాస చాచాజాలో సి, సా ఈ కలిపితే సి. అంటే కవులు కొత్తగా పద్యాలు రాసే వాళ్ళ కోసం చెబుతున్నా. ఈ మధ్య కుర్రాళ్ళు కూడా కొంతమంది 30 ఏళ్ల వాళ్ళు పద్యాలు రాయడం మొదలు పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొంది పద్యాలు రాస్తున్నారు హాయిగా కుర్రాళ్ళు. 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు నాకు సెల్ ఫోన్లో పంపిస్తున్నారు పాపం మెసేజ్. చాలా ఆనందంగా ఉంది. అన్నిటికీ నేను వెంటనే స్పందించలేకపోవచ్చు, ఏమనుకోకండి. కానీ విని ఆనందిస్తున్నాను, చూసి ఆనందిస్తున్నాను. ఆ చైతన్యం రావాలి. అందుకని ఇక చూడండి, సి
వెంటనే ఈ ఆలోచన, ఏమంటే ఎతుంటే కష్టం కాదు, కష్టమే లేదు, అదే నీకు దారి. ఏది కష్టం అనుకుంటావు అదే సుఖం. ఎందుకని షా ఉంది, ఖచ్చితంగా శాశాస ఆలోచించు. ఈ కూడా రావాలి, సి షి చి జి అని ఆలోచిస్తూ దొరికేస్తుంది. తకార ప్రాస, ఎందుకంటే క్షితిలో తకారం, జిత శిత, అందుకే శిత పంకేరుక పాద యుగ్మల శిత. తెల్లని పద్మాల లాంటి పాదముల జంట కలిగిన వాడు ఒక చెరువులో. తెల్లని పద్మాలు రెండు ఓ చోటుంటే ఎలా ఉంటుందో ముచ్చటగా ముద్దుగా పరమశివుని పాదాలు అలా ఉంటాయి. ఆయన దేహమంతా తెలుపు, పాదాలు మరి తెలుపు. క్షితిలో దొడ్డ తురంగ సామజములు. ఆ రోజుల్లో ఉండే వాహనాలు చెబుతున్నాడు. తురంగం అంటే పెద్ద పెద్ద గుర్రాలు, సామజం అంటే ఏనుగులు, గుర్రాలు ఏనుగులు. ఏ చిత్రంబులు నీ పాదంబులర్చించుచో. పరమేశ్వర భక్తుడు ఎవడైనా నీ పాదసేవ చేస్తే, నిన్ను నమ్ముకుంటే, వాడికి గుర్రాలు ఏనుగులు పెద్ద లెక్క కాదు. గుర్రాలు ఏనుగులు అంటే అర్థం, ఇప్పుడు గుర్రం ఎందుకు, ఏం చేసుకుంటాం, పడతాం. ఇప్పుడు ఏనుగు ఎందుకు, తొక్కేస్తుంది. ఇప్పుడు గుర్రం ఏనుగంటే, గుర్రం అంటేనేమో యమహా బండి, ఏనుగంటేనేమో BMW కారు, దాని అర్థం అది. పద్యం అలా అన్వయం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు శివుణ్ణి ఏనుగు గుర్రం అడిగితే ముందు మేత ఎక్కడా? ఇప్పుడు గుర్రం అంటే యమహా బండి, ఒక్కడే వెళ్ళిపోతాడు. గుర్రం మీద బండి మీద ఒక్కడే పెడతాడు. ఏనుగు అలా కాదు, అంబారీ పెద్ద వ్యవహారం, అలాగే అది BMW కారు. ఇంకా ఏదైనా పెద్ద కారు ఉంటే అది, మనకు అంతకంటే యోగం లేదు. అందుకని ఈ కార్లు మోటార్ సైకిళ్ళు అనమాట. ఏ లెక్క, భగవంతుడు నమ్ముకున్న వాడికి అన్నీ వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. పైగా రావడం అంటే గుర్తుపెట్టుకోండి, మనమే కొనక్కర్లేదు. మీకు వాహన యోగం ఉంది, వాహన యోగం ఉందంటే అనుకుంటారు కొంతమంది జాతకాల్లో, బండి కొనే యోగం ఉందని. లేదు, మట్టి అయిపోతావు, కొనకో. వాహన యోగం ఉందంటే అర్థం నువ్వు ఎక్కడానికి వీలుగా పొద్దున్నో వాహనం సాయంత్రం వాహనం వస్తుంది అని కూడా అర్థం ఉందిగా. నువ్వు వాహనం ఎక్కే యోగం ఉంది, అది నీ వాహనమే కావాలనే ఉందయ్యా, అనవసరంగా కొనడం. కానీ అంచేత నువ్వు మన వృత్తిని బట్టి మనకు అవసరం లేని వాహనాలు మనం కొనకూడదు. నా బోటిగాడికి కారు అవసరం లేదు, అందుకే నేను కొనలా. నాకు 20 ఏళ్ళుగా వాహన యోగం ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, నా ఖర్చు లేదు. ఎవరో పంపిస్తున్నారు, షూటింగ్ కో కారు, మీటింగ్ కో కారు, సొమ్ము ఒకటిది షోకు ఒకటిది నడుస్తుంది కథ. నేను ఎక్కడ కారు లేదు, సొమ్ము వారిది, దాని మీద దుమ్ము పడినా నాకేం సంబంధం లేదు. హాయిగా పొద్దున్న ఒక కారు ఎక్కుతున్నా, సాయంత్రం ఒక కారు ఎక్కుతున్నాను. నేను కొన్నాం, నేను కొంటే వారు పంపరు. అప్పుడు దాని పెట్రోల్ మంది, మరమ్మతులు మనవి, డ్రైవర్ మంది. ఇక నేను స్టీరింగ్ తిప్పుకుంటూ కూర్చున్న పద్యాలు ఎవడు చదువుతాడు? అంతే, మన వృత్తిని బట్టి మనకి ఏది అవసరమో కాదు. అంతేగాని పై వాళ్ళు కొన్నారు, కింద వాళ్ళు కొన్నారు, తోడళ్ళు గారు కొన్నారు, బావమరుదులు కొన్నారు, వాళ్ళందరూ పోతారు, మనం కూడా పోతాం. ఏమిటి పోలిక దరిద్రం? వాడు కొంటే మనం కొనాలండి? ఈ పోలికే మొత్తం జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇవాళ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఎందుకు ఒత్తిడి వస్తుందండి? అసలు ఏమంత ఒత్తిడి పని ఉండే, ఏం చేసేస్తున్నాం? ఏమైనా దేశ సేవ చేశామా? తుపాకీకి ఎదురుగా ప్రాణాలు పెట్టుకుని నిలబడిన ప్రకాశం పంతులు గారికి ఒత్తిడి రాలేదే? నిజాం సామ్రాజ్యాన్ని ఎదిరించిన కుమరం భీముకు ఒత్తిడి రాలేదే? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మిరపకాయ టపా నడిపించిన అల్లూరి సీతారామరాజుకు ఒత్తిడి రాలేదే? ఏం దేశభక్తి పనులు చేస్తున్నామని మనకు ఒత్తిడి వస్తుందండి. అసలు స్వార్థం తప్ప. పోటీ పోటీ పోటీ, వాడికంటే బాగుండాలి, అందరినీ మించిపోవాలి, నేనే 10 కంపెనీలు పెట్టేయాలి, నేనే కోట్లు ఈ దుర్మార్గపు ఆలోచన అనుకుంటే ఏ ఒత్తిడి ఉండదు. మన అనారోగ్యాలన్నిటికీ తిళ్ళు ఒత్తిళ్ళు రెండే కారణాలు. తిళ్ళు జాగ్రత్తగా చూసుకో, ఒత్తిళ్ళు లేకుండా చూసుకో. ఎందుకు వస్తుంది ఒత్తిడి? ఎవరిని గెలవాలనే ఆలోచన మనకు లేనప్పుడు, ఎవరితోనో పోటీ మనకు లేనప్పుడు ఒత్తిడి ఎందుకు వస్తున్నాడు? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఒత్తిడి అంటే 100 పనులు చేస్తున్నా నాకు ఒత్తిడి లేదు, రాదు అసలు. అది నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు దానికి. అందుకే నాకు ఆ కళాశాలలో ఆ ఒత్తిడి నివారణ మీదే మాట్లాడదాం అనుకుంటున్నాయి. ఇక్కడ ఏమిటో ఆ స్ట్రెస్ ఏమిటో చూద్దాం అసలు. దానికి ఓ బెళ్ళ, ఏమిటి బెళ్ళ? ప్రతి దానికి కర్రా బెళ్ళాను బాగా అలవాటు చేసుకున్నామండి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ ఆలోచించడం, కంగారు పడిపోయి. పరమేశ్వర భక్తి ఉంటే నిజంగానే మనకు వాహనాల ఎక్కాలు ఉంది. నిజంగానండి, నేను సొంత ఉదాహరణ చెబుతున్నందుకు మరోలా అనుకోకండి. నాకు కారు కొనే స్తోమత లేని రోజుల్లో ఏమిటో నా సాటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు పండితులు కారులో తిరుగుతున్నారు, నాకు కారు లేదు అనుకుని నేనేం చేయాలి? నమశివాయ నమశివాయ. భగవంతుడు 20 ఏళ్లుగా నా ఇంటి ముందు పొద్దున్న ఒక కారు, సాయంత్రం ఒక కారు నిలబెడుతున్నాడు. బడాయి అనుకోకండి, భగవంతుడిని నమ్ముకోండి, ఇతర ఆలోచనలు మానేయండి. క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రంబులు. ఈ కారులో మోటార్ సైకిల్ ఏముందయా? ఆ రోజుల్లో గుర్రాలు ఏనుగులు అనమాట. ఆందోళిక అతతులే లెక్క. ఆందోళిక అంటే పల్లకి. గమనించండి, ఆందోళన అంటున్నారు సంస్కృతంలో. ఆందోళిక అంటే ఉయ్యాల. ఆందోళిక అంటే ఉయ్యాలండి, పల్లకి కాదు. ఆందోళిక అతతులే లెక్క. ఉయ్యాల, జీవితం ఒక ఉయ్యాల అని గమనించండి. ఉయ్యాల ఏం చెబుతుంది?
అటు ఎడుతుంది ఇటు వస్తుంది, అటు వస్తుంది ఇటు వస్తుంది. అంతే మరి జీవితం అంతే. ఐశ్వర్యం పేదరికం, అవమానం సన్మానం, మంచి చెడ్డ, కీర్తి అపకీర్తి, అంతే. ఇవాళ కీర్తి వచ్చిందని కంగారు పడక, మళ్ళీ అపకీర్తి ఖాయం. అపకీర్తిలోనే ఉండిపోతాం అనుకోక, మళ్ళీ కీర్తి ఖాయం. చీకటిలోనే ఉందువని చింతిలకమ్మ ధరిత్రిదేవి, నేను వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖలన్. చీకట్లో ఉంటుందండి భూమి, తెల్లారసరికి సూర్యోదయం కావట్లేదా? చీకటిలోనే ఉందువని చింతిలకమ్మ ధరిత్రిదేవి, నిన్వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖలన్. రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ, రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ. చీకాకులు చిక్కుముళ్ళు, చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నింపెకల్చుని. సాగర ఘోష కావ్యంలో 5వ ఆశ్వాసంలో సూర్యోదయాన్ని వర్ణిస్తూ రచనిపించు. భూమి రాత్రంతా చీకట్లో ఉండి చీకట్లోనే ఉంటాను చీకట్లో ఉంటాను అని ఎడవట్లేదే. భూమండలం మొత్తం తెల్లారేసరికి ఉదయం వస్తుందని దానికి తెలుసు, పరమ విశ్వాసం. నిన్ను వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖ, పద్మాల కాంతితో కూడినటువంటి సూర్యకాంతి నిన్ను తాకుతోందమ్మా. హాయిగా రేకులు విప్పి అందుకొనువమ్మ, అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ. అనేక అర్థాలు ఉన్నాయి, ఒక అర్థమే చెప్పుకుందాం. పద్మ రేకులు విప్పితే కానీ సూర్యకాంతులు పడవు కదా, అందుకని రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ. చికాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చునే నిన్ను పెకల్చునే. ఇవో ఉంటాయి జీవితంలో చికాకులు చిక్కుముళ్ళు, అవి ఎలకాలం ఉంటాయా? ఇన్ని కష్టాలు పడిన హరిశ్చంద్రుడికైనా చివరిలో పార్వతీ పరమేశ్వరుని ప్రత్యక్షం కాలేదా? లోహితాసుడు బతకలేదా? చంద్రమతి మళ్ళీ అర్ధాంగి కాలేదా? జీవితం గడవలేదా? మనకెందుకు జరగదు? భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. కానీ అంచేత జీవితం ఉయ్యాల, ఆందోళిక ఉయ్యాల్లో ఊగడం. ఏదో అలసాని పెద్దన గారు ఇలా ఊగేట, అప్పుడేమో కంకణం కాడికి కట్టుకున్న గండపెండేరం ఊగిందిట. అందుకని ఈ గండపెండేరం ఏం మాట్లాడుతోందో అన్నట్టు, అంటే ఇంతకు మించిన కవి లేడు అని చెప్పాలని. వెంటనే అక్కడ తెనాలి రామకృష్ణుడు వచ్చాట. ఒళ్ళు మండో మాటట వదలకమరో యున అంధ్రకవి వామపదంబున హేమనూపురంబు ఉదిత మరాళ కంఠనెనదొక్తుల యమని పల్కు బల్కురా అన్నట్ట. అక్కడికి తెనాలి రామకృష్ణుడు వచ్చాడని నీకు తెలియదు. వచ్చినా సరే గర్వంగా అన్నాడు, అలసాని పెద్దన కవికి కారికి ఉన్నటువంటి గండపెండేరపు మువ్వలు ఏం మాట్లాడుతున్నాయో తెలుసా తెనాలి రామకృష్ణ అన్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? అలసాని పెద్దన లాంటి కవి భూమండలం మీదే లేడు, శ్రీకృష్ణదేవరాయలు 20 తులాల గండపెండేరం మరెవరికి ఇవ్వలా అని చెబుదామని అని ఈయన ఉద్దేశం. ఆయన తాతగారు కంగారు పడకండి, నేను పూర్తి చేస్తానట. ఈ గుదియల సాని నున్నటి అదే గుదియల సాని నుదుటి మీద ఉన్న రేఖ అంటాడు. అట్లా ఈ గుదియల సాని నెన్నుదుట గూఢముగా గల భాగ్యరేఖ. పండితుడు కంగారు పడకండి, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. భగవంతుడు ఆశు కవిత శక్తి ఇచ్చాడు. ఔచిత్యం ఎప్పుడూ గీత దాటాను. ఎందుకంటే నా గురువులు లాంటి వాళ్ళు చూస్తున్నారు, కంగారు పడతారు. మనవాడు ఈ పద్యం ఎత్తుకున్నాడు, మధ్యలో ఉన్న పదాలు ఏం చేస్తాడని. నాకు తెలుసు ఎలా చెప్పాలో. భగవంతుడు ఆశు కవిత శక్తి ఇచ్చాడు. ఓ పదం తోచింది వెంటనే. మా గుదియల సాని నెన్నుదుట గూఢముగా గల భాగ్యరేఖ, ఆ గుదియల సాని నెన్నుదుట గూఢముగా గల భాగ్యరేఖ, నీ నుదుటను లేదు లేదనుచు నురు విధముల నొక్కి పల్కురా. శ్రీకృష్ణదేవరాయల వారు 20 తులాల గండపెండేరం నీకు ఒక్కడికే ఇచ్చానుకుంటున్నావా? అలసాని పెద్దన గారు, ఆయనకి చాలా మంది ఉన్నారు నాయన, భార్య కాకుండా. వాళ్ళందరికీ ఇచ్చాడయ్యా, వాళ్ళకి ఇచ్చినట్టే నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది నేను పరువు? అయ్యో వాళ్ళకి ఇచ్చినట్టే నాకు ఇచ్చాడు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు, నీకేం తెలుసు అన్నాడు. అంతే, అది దెబ్బ. అదే చెబుతున్నాడు ఇక్కడ దూర్చుడు. ఏమిటి పల్లకీలు, గండపెండేరాలు, ఉయ్యాళ్ళు, ఈ వైభవాలు, ఈ నాయకులు ఇచ్చే పదవులు మనకెందుకండి? వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎప్పుడైనా రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఒక పండితుల దగ్గరకు వచ్చి, అయ్యా మీ మాటలు టీవీలో విన్నామండి, మాకు చాలా ప్రేరణ కలిగించి అంటే చాలు, మనకు అది చాలు. అంతకంటే వాళ్ళ నుంచి మనం ఏమి ఆశించకూడదు. మనం ఏదన్నా ఆశించి వాళ్ళ దగ్గర అలా చేరాము అంటే బతుకు మట్టి కొట్టుకుపోతుందండి. నాయకుడు రాజు అయిన వాడు ఎప్పుడూ కవి దగ్గరికి రావాల్సిందే, కవి రాజు దగ్గరికి వెళ్ళకూడదు. కవిరాజులం మనం. ఆయన రాజ్యం శాశ్వతం కాదు, మన కవిత్వం శాశ్వతం. కవిత్వం భగవంతుడి కంటే గొప్పది. భగవంతుడిని ఎదిరించిన కవి నత్కీరుడు, ఆయన మనకు ఆదర్శం. తప్పుంటే తప్పే చెబుతాం అంతే. దేవుడు దిగొచ్చినా సరే తప్పు తప్పే. అంత ఖచ్చితంగా ఉండాలి కవి అంటే, పండితుడంటే. అందుకని ఏమిడు భగవంతుడు నమ్ముకుంటే ఈ వాహనాలు ఇవన్నీ మనకు దక్కట్లేదు. ఎంతమంది అనుభవిస్తున్నారు?
అలాగని ఇది శాశ్వతం అనుకోవద్దు. ఆ భగవంతుడు మళ్ళీ అన్ని లాగేసుకుంటాడు. భాగవతంలో చెబుతాడు, నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో ముందు వాళ్ళని పేదవాళ్ళని చేస్తానన్నాడు. మనం పేదవాళ్ళం అయ్యామంటే మన అదృష్టం అమ్మా. అంటే పుట్టుకతో పేదవాళ్ళ గురించి నేను అనట్లేదు, ఎవరిని ఆక్షేపించట్లా. ఆ కటిక పేదరికం గురించి నాకు తెలుసు, వాళ్ళని నేను అనడం లేదు. కానీ కొంతమంది ఆస్తి బాగా ఉండి చెయ్యకూడని వ్యాపారాలు చేసి దెబ్బతింటారు. కంగారు పడకండి, అది మనకు అనుగ్రహం. దైవభక్తి, దైవ పూజ మానకూడదు. మళ్ళీ ఐశ్వర్యం రావాలని కోరుకోవద్దు. పోయింది పోయింది, ఇంకా మనకు అక్కర్లేదు, దేవుడు కావాలి మనకి, అంతే. ఐశ్వర్యం ఇవ్వదలుచుకుంటే మళ్ళీ ఆయనే ఇస్తాడు. మళ్ళీ ఐశ్వర్యం కోసం ఐశ్వర్యం పనికిరాదని అర్థమైందిగా. ఇక ఇప్పుడైనా ఆత్మజ్ఞానం కోసం వెళ్ళకపోతే అలాగా మళ్ళీ ఐశ్వర్యం మనకి దేనికి మళ్ళీ పోవడానిక. అందుకని బతికి చెడ్డవాళ్ళు ఎప్పుడు భగవంతుడిని వదలకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఉయ్యాల వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. విలాసినీ జనుడు, ఇంకా అర్థాలు చెప్పక్కల. సువస్త్రవ్రాతము, రకరకాల చీనాంబరాలు, భూషాకలాప ఆభరణాలు, తనూజాధికము, కుమారులు కలగడం, కుమార్తెలు, పెద్ద విషయం అండి ఇవన్నీ. అష్టైశ్వర్యాలన్నమాట. ఏమి దుర్లభము నీ పాదంబులర్చించుచు. భగవత్ సేవ కనుక మనం చేస్తే ధన కనక వస్తు వాహనాదులు వేటికి మనం తడువుకోక్కర్లేదు. అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థించగానే విష్ణు వస్తే విష్ణు వెనకాల ఎవరో వచ్చారు. తన వెంటను సిరి లచ్చి వెంటనవరోధ వ్రాతమును, దాని వెంకను పక్షీంద్రుడు, దాని వెంకను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, నారదుండు ధ్వజినీకాంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు ఆబాల గోపాలమున్. విష్ణుమూర్తి వెనకాల సిరి వచ్చిందంటే డబ్బులు వచ్చాయి, సంపదలు. భగవంతుడిని మనం ఆహ్వానించగలిగితే గుండెల్లోకి ఆయన వెనకాల సంపదలు రావడం కష్టమండి. అలాగే గరుత్మంతులు వచ్చారంటే వాహనాలు, కార్లు, వేళ ఆయుధాలన్నీ వచ్చాయంటే రక్షణ. విశ్వక్సేనుడు వచ్చాడంటే సైన్యాధిపతి. అన్నిటికీ మించి నారదుడు వచ్చాడు అంటే మనకి జరగవలసిన జ్ఞానోపదేశం కూడా భగవంతుడే చూసుకుంటాడు. మనం నమశివాయ అనే నామాన్ని మానకుండా ఉంటే చాలు. ఆ నామమే మనకి రక్షణ. శరం.